వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఒకే కుటుంబం. పారిజాతపురం అనే ఊరిలో ఒక అనాథాశ్రమం ఉంది. ఆ ఆశ్రమం 25 ఏళ్ల పైబడి అక్కడ ఉంది. అందులో పెరిగిన వాళ్ళు, అక్కడే ఉండి చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకొచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడి బ్రతుకుతున్నారు. అందుకే ఆ ఆశ్రమంలో 10 ఏళ్ల క్రితం పెరిగిన వాళ్ళందరూ భారతదేశంలో ఒక్కో చోటికి బ్రతుకు తెరువుకు వెళ్లిపోయి బ్రతుకుతున్నారు. కాని ఇన్నేళ్ల తర్వాత వాళ్లలో సూరిబాబు అనే యువకుడు మాత్రం చాలా రోజులుగా తమ బ్యాచ్లో ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలందరి కాంటాక్ట్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి ఎవరో ఫ్రెండ్తో ఫోన్లో సూరిబాబు మాట్లాడుతూ ఉండగా అతని భార్య అక్కడికొచ్చి, సూరి, అక్కడ పార్టీలో అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ వేస్ట్ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నావు. త్వరగా కిందకి రా. అవతల పార్టీలో డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలని డాడీ చూస్తున్నారు. వస్తున్నాను కానీ వేస్ట్ ముచ్చట్లని అలా తీసి పారేస్తావేంటి డియర్? నేను మా అనాథాశ్రమంలో మా బ్యాచ్ వాళ్ళందరినీ కలవటానికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నానని నీకు తెలుసు కదా. ఇప్పుడు అందులో 2 కాంటాక్ట్ దొరికింది. ఆ డీటెయిల్సే తీసుకుంటున్నాను. ఏదైతే నేను సూరి, అది ఇప్పుడు టైం వేస్ట్ పనే కదా. ఇప్పుడు నువ్వేమీ అనాథవి కాదు కదా. నాతో పెళ్ళయింది నీకు. మా డాడీ తన కంపెనీలకి నిన్ను ఎండీని కూడా చేశాడు. ఇప్పుడు నీకు ఒక భార్య, అత్త, మామ, బావమరిది, ఒక కుటుంబమే ఉంది. త్వరలో పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మనం. ఇంకా అనాథాశ్రమాలు కూడా మనకెందుకు? అయినా నువ్వు పెరిగిన ఆశ్రమం మూతపడి 2 ఏళ్ల పైన అయ్యింది. ఇప్పుడు దాని గురించి పెట్టే ముచ్చట వేస్ట్ ముచ్చట కాక ఇంకేంటి అంటూ తన భర్త మనసు గాయపడుతుందేమో అనే ఆలోచన కూడా లేకుండా డబ్బున్న ఇంటి పిల్లలాగా చాలా అహంకారంతో మాట్లాడింది సూరి భార్య. నిజానికి కేవలం సూరి పరిస్థితే కాదు, అలా అనాథాశ్రమాల్లో పెరిగిన చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. కష్టపడి చదువుకొని తమ తెలివితేటలతో ఎదుగుతున్న వారిని ఇలా సూరిని చేసుకున్నట్టు అల్లుణ్ణి చేసుకుని భర్త అనే ట్యాగ్తో 24/7 ఒక వర్కర్ని వెతుక్కొని అల్లుడి హోదాలో తమ గుమ్మంలో కట్టేసుకునే డబ్బున్నవారు కొందరైతే, మరికొందరు అనాథల్ని పెళ్లి చేసుకుని తామేదో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేవారు కొందరు. అలా సూరితో పాటు ఆశ్రమంలో పెరిగిన కుమారి పరిస్థితి కూడా చూద్దాం. కుమారి భర్త ఆఫీస్లో అలసిపోయి చాలా ఆకలి మీద ఇంటికొచ్చాడు. భర్త రాగానే కుమారి భోజనం వడ్డించి ఎదురు చూస్తుంది. అతను ఆ భోజనం తిని, అబ్బా ఏంటి కుమారి, ఇవాళ నువ్వొండావా వంట? అవునండి, వంట నేనే వండాను. ఏం బాలేదా? నీ మొఖంలా ఉంది. ఇదేమైనా మీ అనాథాశ్రమం అనుకుంటున్నావా? ఎలా వండి పెట్టినా గతిలేని వాళ్ళు తిన్నట్టు తినేయడానికి. నెల మొత్తం ఎంతో కష్టపడి నేను సంపాదించుకొచ్చేది కనీసం కడుపు నిండా అయినా తినడానికి, అంతేగాని ఇలా చండాలమైన రుచులు చూడ్డానికి కాదు. అసలు అమ్మ ఎక్కడికెళ్ళింది? రోజు అమ్మే కదా వంట చేసేది. మీ అక్కయ్య గారు అత్తయ్యని రమ్మని ఫోన్ చేశారండి. అందుకే రేపు వచ్చేస్తానని ఉదయాన్నే వెళ్లారు. మీరొస్తే మీకు చెప్పమని నాకు చెప్పారు. ఛా, వెళ్ళేదేదో వంట చేసి వెళ్ళిండొచ్చు కదా. అసలు మీ అనాథాశ్రమంలో అప్పనంగా కూర్చోబెట్టి మేపడమేనా? కనీసం వంటలు కూడా ఎలా చేయాలో ఏ విధవా నేర్పలేదా? ఏంటో నా రాత. వద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నా వినకుండా ఓ అనాథం తెచ్చి నా నెత్తిన తగిలేసింది మా అమ్మ. అదే కాస్త నలుగురు మధ్యలో పెరిగిన పిల్ల పెళ్ళంగా వచ్చుంటే మంచి చెడు అన్నీ తెలిసేవి. ఏం చేస్తాం, అంతా నా రాత అంటూ చాలా చులకనగా మాటలనేసి వెళ్ళిపోయాడు. అంత జరుగుతున్నా తానున్న పరిస్థితిలో భర్తకి ఎదురు చెప్పి మాట్లాడితే తన మీద నమ్మకం పెట్టుకుని కోడల్ని చేసుకున్న తన అత్తగారి మాట ఎక్కడ పోతుందో అని కుమారి నోరు మూసుకొని ఉంది. ఈ విధంగా
ఆ ఆశ్రమంలో పెరిగిన ఎందరో పరిస్థితి ఇంతకు భిన్నంగా అయితే ఏమీ లేదు. అలా 10 రోజులు గడిచిన తర్వాత సూరి ఎంతో కష్టపడి తన బ్యాచ్లో 5గురి జాడని కనిపెట్టగలిగాడు. ఆ 5గురిలో కుమారి, ప్రభాకర్ అన్న, దేవి, విష్ణు, శరత్లు ఉన్నారు. అందుకే అందరూ కలిసి చాలా తిప్పలు పడి ఒకసారి ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు. అన్నేళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఆ అనాథలందరికీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే చాలా భావోద్వేగానికి లోనై ఆ తర్వాత కాస్త తేరుకొని, ఎలా ఉన్నారందరూ? ప్రభాకరన్నా, నువ్వెలాగున్నావు? మా అందరిలో నువ్వే పెద్దవాడివి. మా అందర్నీ నీ సొంత తమ్ముళ్ళు చెల్లెల్లా చూసుకునేవాడివి. ఎలా ఉందన్న లైఫ్? ఎలా ఉందంటే ఏం చెప్పాలి కుమారి, మనలాగే మరొక అనాథ పిల్లని చూసి పెళ్లి చేసుకున్నాను. ఈ మధ్య తనతో కూడా డైవోర్స్ అయింది. అయ్యో, దేనికన్నా? ఎందుకేముంది దేవి, అనాథలుగా ఉన్న వాళ్ళందరూ మనలాగే బంధాల కోసం పాకులాడతారని నేను భ్రమపడ్డానని తనని పెళ్లి చేసుకున్నాకే తెలిసింది. తను అదో తరహా మనిషిలే. పెరిగింది ఒంటరితనంలోనే గదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని కూడా నేను ఒంటరిని అనే అనిపిస్తుంది. అందుకే ఎలాగూ పెళ్ళై 3 ఏళ్లయింది గదా, నేను మరొక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. అతనికి చక్కగా ఫ్యామిలీ ఉంది. అతని దగ్గర ఉంటే నేనిక్కల్లాగా జాబ్ కూడా చెయ్యక్కర్లేదు. అందుకే మనం డైవోర్స్ తీసుకుందాం అంది. వదినడిగితే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావన్నా? ఒప్పుకోక గొడవ పడమంటావారా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. అది లోపించాక ఆ బంధాన్ని ఎంత కట్టి ఉంచాలనుకున్నా అది నిలవదు. మామూలుగా అయితే ఇలాంటి డిఫరెన్సెస్ ఏ భార్యాభర్తల మధ్యనైనా వస్తూ ఉండొచ్చు. కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళ పక్కన అమ్మా నాన్న, అన్నా వదిన, అమ్మమ్మ ఇలా ఎందరో బంధువులుంటారు. కనుక ఆ ఆవేశాన్ని తగ్గించేలా, బంధం విలువ తెలిసేలా కాస్త బ్రెయిన్ వాష్ చేస్తారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజుకైనా వీళ్ళు వింటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు కదా మనకి. అక్కడికి ఎప్పుడైనా నేను కాస్త సున్నితంగా చెప్పాలని చూసినా అది తను తప్పుగా అర్థం చేసుకునేది. అందుకేరా, కలిసుండి తనని బాధ పెట్టడం ఎందుకు? విడిపోతే తను ఆనందంగా ఉంటానంటుంది గదా అని డైవోర్స్ ఇచ్చేశాను అంటూ తనకున్న సమస్య ఏంటో చెప్పుకున్నాడు. ఇలా అందరి కన్నీటి కథలు చెప్పుకున్నాక చివరిగా విష్ణు వాళ్లతో ఇలా అంటున్నాడు. మీ అందరి కథలు విన్నాక నాకు పెళ్ళంటేనే భయమేస్తుంది. అలా అని ఇప్పటి వరకు గడిపిన ఒంటరి జీవితంలా మిగిలిన జీవితాన్ని గడపాలని కూడా లేదు. అందుకే మీ సమస్యలని విన్నాక నాకు ఆలోచన వచ్చింది. ఏంట్రా విష్ణు అది? ఏమీ లేదురా, మీలో అందరూ ఇబ్బంది పడ్డాకి కారణం మన ప్రభాకర్ అన్న ఇందా చెప్పినట్టు మీ వెనక కుటుంబం అనే బలం లేకపోవడమే. నిజానికి అది మనకుంటే మనం అనాథలం ఎందుకు అవుతాం? అందుకే నాకు ఐడియా వచ్చింది. ఇక నుండి మనం 6గురం కలుస్తూ ఉందాం. ఇకపై మన 6గురం ఒకే కుటుంబంగా ఉందాం. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ల తరపున మాట్లాడాకి, వెన్నంటి తోడుగా ఉన్నామని భరోసా ఇవ్వటానికి మనలో మనమే ఒకరికొకరం తోడుంటే మనకిలాంటి సమస్యలు రావనిపిస్తుంది. నిజమేరా, విష్ణుగాడు చెప్పిన ఆలోచన బాగానే ఉంది. మనం ఎవరూ లేని వాళ్ళం అనే భావన వల్లే మనం చాలా సందర్భాల్లో వీక్ అయిపోతున్నాం. మాట్లాడాల్సిన సమయాల్లో మాట్లాడకుండా రాజీ పడిపోతున్నాం. అందుకే ఇకపై మనం ఒకే కుటుంబం అని అందరూ ఒకరికొకరు అన్నేళ్ల తర్వాత స్నేహితులుగా కలిసిన ఒక కుటుంబంగా మారిపోయారు. అలా ఒకే కుటుంబంగా మారాక మొట్టమొదట వాళ్ళు విష్ణుకి పిల్లని చూడ్డానికి వెళ్లారు. అక్కడ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురికి తన వాళ్ళని పరిచయం చేస్తూ విష్ణు ఇలా చెప్తాడు. ఇదిగో ఈయనే మా ప్రభాకరన్న, మా అందరికీ ఈయనే పెద్దన్న. ఆ తర్వాత అదిగో తను కుమారక్క. ఆ తర్వాత వాడు సూరిబాబు, మా రెండో అన్న. ఆ అన్న తర్వాత నేను. నా తర్వాత ఇదిగో ఇది మా అందరికన్నా చిన్నది దేవి, మా అందరికీ ముద్దుల చెల్లెలు అంటూ ఎంతో గర్వంగా తన కుటుంబం అని చెప్పి వాళ్ళందరినీ పరిచయం చేశాడు విష్ణు. ఆ తర్వాత అన్ని మాటలు కుదరటంతో ఒకే కుటుంబంగా ఉన్న వాళ్ళందరి సహకారంతో, వాళ్ల ఆశీర్వాదంతో విష్ణు పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఆ తర్వాత ఆ 6గురు తమ తమ జీవితాల్లో తమ తరపు మాట్లాడడానికి ఒక బంధం అవసరం వచ్చింది అన్నప్పుడల్లా ఒకరికి 6గురు వెళ్లి తన తోబుట్టువు లాంటి వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అలా ఒకటి కాకపోయినా ఒకే కుటుంబంగా కొందరు వ్యక్తులు మారారు.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కిన్నెరకోట అనే ఊరిలో తాతారావు అనే వ్యక్తున్నాడు. అతనికి 2 కూతుళ్ళు. ఆ కూతుళ్ళు పుట్టిన దగ్గర నుండి అతను చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు. అలా జాగ్రత్తగా మొదలైన అతని పద్ధతి పీనాసితనంగా మారిపోతూ వచ్చింది. కాని తనకి ఉన్నదానిలోనే కూతుళ్ళని మాత్రం బాగానే చదివించేవాడు. అతని తీరు చూస్తున్న బంధువులకి ఈ తీరు చాలా విచిత్రంగా అనిపించేది. అందుకే ఒకసారి వయసులో పెద్దవాడైన అతని బాబాయి మార్కండేయులు తాతారావు దగ్గరికి వస్తాడు. ఓరే తాతారావా, అసలు నీ తీరేటో నాకు అర్థం అవ్వట్లేదురా. పుట్టింది 2 ఆడపిల్లలు. వాళ్ళు పుట్టాక ఎప్పుడూ లేనిది కొత్తగా పీనాస్ అవతారం ఎత్తావు. బావుంది గాని డబ్బులకి అంత లెక్కలు గట్టినోడివి వాళ్ళని అంతంత ఖర్చులు పోసి చదివిస్తా డబ్బులు తగలేస్తా ఉంటావేంట్రా? అసలు నువ్వేంటో నాకు అర్థమే కావట్లేదురా. అలా అనకు బాబాయ్. ఆడపిల్లల్ని గన్నాక రూపాయి కూడబెట్టకపోతే ఎలా? అది నిజమే. మరి వాళ్ళ చదువులకి ఖర్చులెందుకు చేస్తావురా? మరేం చెయ్యాలి బాబాయ్? ఆడపిల్లలకి బోలెడని కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేసినా వాళ్ల కాపురాలు సవ్యంగా ఉంటాయన్న నమ్మకం లేదు ఈ రోజుల్లో. అందుకే పిల్లల్ని చదివించాననుకో, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తారు, ఆ తర్వాత జీతాలు తెస్తారు. ఆ వచ్చిన జీతాలు పోగేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయొచ్చు. అలా ఉద్యోగాలుండటం వల్ల వాళ్ళకి కట్నాలిచ్చే బాధ నాకు తగ్గుద్ది అంటూ తన పీనాసి లెక్కల్లో కూడా అతని తెలివిని పైత్యాన్ని కలిపి తన ఉద్దేశాన్ని చెప్పాడు. ఈ విధంగా ఆడపిల్లలంటే ఖర్చులు అనుకునే తాతారావు తన 2 ఆడపిల్లల్ని తన లెక్కల ప్రకారమే పెంచి పెద్ద చేశాడు. ఇక చక్కటి సంబంధాలు రావటంతో అవి ఎక్కడ చేజారిపోతాయో అని మగపెళ్లి వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువెక్కువ చేస్తానని మాటలిచ్చి 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపించేశాడు. వాళ్ళ అదృష్టమో గాని అలాంటి పీనాసి తండ్రి అన్ని మాటలిచ్చి తప్పినా ఆ ఆడపిల్లలిద్దరూ తమ తమ అత్తారిళ్లలో సుఖంగానే ఉన్నారు. కాని తాతారావు 2 అల్లుళ్ళు మాత్రం పాము ముంగీసల్లా ఉండేవారు. ఒకసారి సంక్రాంతి సమయంలో తాతారావు భార్య సరోజ తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, సంక్రాంతి పండగ వస్తుంది. 2 అల్లుళ్ళని పిలవాలి కదండి. ఎప్పుడు వెళ్తున్నారు అల్లుళ్ళ దగ్గరికి? అమ్మో, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళటమా? మన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అంత భయపడతారేంటండి? అసలు అమ్మాయిల పెళ్లి సమయంలోనే నేను మీతో చెప్పాను, వెనక ముందు ఆలోచించి మాట ఇవ్వండి అని. కాని సంబంధం చేజారిపోకూడదు, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని ఏవేవో కబుర్లు చెప్పి అప్పుడు నా నోరు మోయించారు. ఇప్పుడు చూడండి, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వెనకడిగేస్తున్నారు. అసలు ఇలా కదండి, తొందరపాట్లో నోరు జారానని అల్లుళ్ళకి క్షమాపణ చెప్పేసేయండి, ఇంకీ బెరుకుండదు. ఏహే, నేను అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతుంది నేను తప్పిన మాటల గురించి వాళ్ళు అడుగుతారని కాదే. పోయినసారి సంక్రాంతికి అల్లుళ్ళిద్దరూ వచ్చి మన ఇంట్లో చేసిన రచ్చ మర్చిపోయావా? అసలు వాళ్ళిద్దరికీ ఏం మాట తేడాలొచ్చాయో గాని ఒకరంటే ఒకరికి పడనంత శత్రువుల్లా తయారయ్యారు గదే. అవునండి, ఇంకా ఆ రోజు ఏం జరిగిందో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. కానీ అల్లుళ్ళ అలక మాత్రం నా కళ్ళ ముందే కదలాడుతుంది అని అంటుంది సరోజ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒక సంక్రాంతి నాడు పిసినారి తాతారావు 2 అల్లుళ్ళు పండక్కి మామగారింటికొచ్చారు. అల్లుళ్ళు రాగానే తాతారావు తన గదిలో నుండి హాల్లోకొచ్చి, ఆ రండల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందిలేండి అంటూ ముక్తసరిగా బదులిచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు పెద్దల్లుడు. ఇంతలోనే చిన్నల్లుడొచ్చాడు. అతన్ని కూడా పలకరించాడు తాతారావు. బాగున్నారా అల్లుడు గారు? ప్రయాణం కాస్త లేట్ అయినట్టుంది. అవునండి అంటూ అతను కూడా ముక్తసరిగా బదులిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. అలా అల్లుళ్ళు ఎందుకని అలా ముక్తసరి జవాబులిచ్చారో తెలియక తాతారావు సతమతమయ్యాడు. 2 రోజుల తర్వాత పెద్దల్లుడు తన భార్యతో తమ గదిలో ఇలా అంటాడు. ఈ ఇంటికి పెద్దల్లున్నవటమంత సిగ్గుమాలిన పని మరొకట్లేదు. అసలు ఇంటికి పెద్దల్లుని అనే ఆలోచన ఏమైనా ఉందా మీ నాన్నకసలు? అది కదండి, అసలు ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది. ఏంటే తెలిసేది? నాకు మీ పుట్టింట్లో అవమానం జరిగింది. అందుకే నేను మన ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండి రా నువ్వు.
అంటూ ఏ కారణం చెప్పకుండానే అప్పటికప్పుడు తన లగేజీ తీసుకుని ఆ పెద్దల్లుడు వెళ్ళిపోయాడు. అప్పుడు తమ గదిలో నుండి హాల్లోకి వచ్చి ఆ ఇంటి చిన్నల్లుడు పెద్దగా కేకలు వేస్తూ, మావయ్య, అసలు మీకు నేనంటే లెక్కుందా? నన్ను పిలిచి ఇలా అవమానించటం ఎందుకు? అయ్యో, అసలేం జరిగిందల్లుడు? దేని గురించి మీరు మాట్లాడేది? అంతేలేండి, మీకు చిన్నల్లుడంటే లెక్కే ఉందనిలే మీకు నేను చెప్పేది అర్థం కావటానికి. అందుకే నా బాధని అర్థం చేసుకోలేని మీ ఇంట్లో నేను ఇంకొక్క క్షణం కూడా ఉండను అంటూ చిన్నల్లుడు కూడా మామగారి మీద అలిగి వెళ్ళిపోయాడు. అలా అని అత్తగారికి గతం గుర్తుకొచ్చింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో, వాళ్లలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమీ తెలియదు గాని ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు తాతారావు ఇద్దరల్లుళ్ళు తమ మామ మీద కోపంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి పండుగ వచ్చింది. అల్లుళ్ళని ఆహ్వానించాల్సిన సందర్భమూ వచ్చింది. అందుకే తాతారావు తన అల్లుళ్ళని పిలవటానికి తటపటాయిస్తున్నాడు. కాని సంక్రాంతి పండక్కి అల్లుళ్ళని ఇంటికి పిలవకపోతే కూతుళ్ల కాపురాల్లో నిప్పులు పడతాయేమోనని భయానికి తాతారావు మొదట పెద్దల్లుడి దగ్గరికి వెళ్ళి పిలిచాడు. అప్పుడా పెద్దల్లుడు, చూడండి మావయ్య, ఈసారి మీ చిన్నల్లుడిని కూడా పిలుస్తానంటే చెప్పండి, నేను సంక్రాంతికి రాను. నాకతని తీరు నచ్చలేదు అని అనటంతో ఏం బదిలివ్వాలో తెలియక అక్కడ్నుంచి చిన్నల్లుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అతనికి అలాంటి జవాబే ఎదురైంది. చూడండి మావయ్య గారు, మీ పెద్దల్లుడు గనక ఈ సంక్రాంతికి మీ ఇంటికి వస్తున్నాడంటే చెప్పండి, నేను మీ గుమ్మంలో కూడా అడుగు పెట్టను అని చిన్నల్లుడు కూడా చెప్పేసరికి ఆ పీనాసి మామగారికి ఏం చెయ్యాలో తోచలేదు. అందుకే మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయి జరిగిన విషయం భార్యతో చెప్పి తన గదిలో కూర్చొని మనసులో, అమ్మయ్యా, అల్లుళ్ళిద్దరూ ఈసారి రానన్నారు కాబట్టి ఇంక నాకీ ఏడాది సంక్రాంతి పండుగ ఖర్చులు తగ్గినట్టే. వాళ్ళిద్దరూ ఎందుకు గొడవపడ్డారో తెలియదు గాని నాకు మాత్రం మేలే జరిగింది అంటూ నీచంగా డబ్బులు మిగులుతాయని సంబరపడసాగాడు ఆ పిసినారి మామగారు. అలా అల్లుళ్ళు రారు గనక ఈ ఏడాది సంక్రాంతి పండుగ చాలా తేలిగ్గా జరుపుకోవచ్చునని తాతారావు అనుకుంటున్న సమయంలో పండక్కి 2 రోజుల ముందే ఇద్దరల్లుళ్ళు ఇంటికొచ్చేశారు. కాని ఈసారి వాళ్లలో వాళ్ళు గొడవపడ్డం మానేసి ఒకరితో ఒకరు పోటీలు పడ్డం ప్రారంభించారు. మావయ్య గారు, మీరు పిలిచారు కదా అని మీ మాట తీసేలేక వచ్చాను. కాని ఇంటి పెద్దలుడిగా నాకుండాల్సిన మర్యాదలో మాత్రం ఏ లోటు రాకుండా చూసుకోండి. మావయ్య, ఈ ఇంటికి లేటుగా వచ్చినా లేటెస్ట్ అల్లుడిని నేను, కాబట్టి మీ ట్రీట్మెంట్లో ఏ లోపం వచ్చినా ఊరుకోను అని చెప్పి అల్లుళ్ళిద్దరూ కలిసి పోటీలు పడి ఆ పిసినారి మామగారికి ఖర్చులు పెంచేయసాగారు. చక్కగా వండిపెట్టే అత్తగారుండటం వల్ల ఆ అల్లుళ్ళిద్దరూ కొత్త కొత్త రుచుల్లో పిండి వంటల్ని, ఖరీదైన పదార్థాలని కావాలని అడగటం, ఆ అత్తగారు గడగడలాడిపోతూ అవన్నీ వండిపెట్టటం. పండక్కి 2 రోజుల ముందుకే 10 లీటర్ల నూనె డబ్బాలు ఖాళీ అయిపోయాయి ఆ ఇంట్లో. 2 కేజీల నెయ్యి కూడా వంట పదార్థాల్లో చేరిపోయింది. ఈ విధంగా జీడిపప్పు హల్వా కావాలని ఒకరడిగితే పిస్తా పప్పు మైసూర్పాక్ కావాలని మరొకరు. అలా పోటీల మీద పోటీలు పడి పీనాసి మామగారి ఇల్లుని గుల్ల చేయటంలో అల్లుళ్ళిద్దరూ మహాజోరు మీదున్నారు. అదంతా చూస్తూ ఆ పీనాసి మామ, అయ్య బాబోయ్, కడుపుతో ఉన్నప్పుడు కూడా నా కూతుళ్ళు ఇన్ని కోరికలు కోరలేదే. ఎన్నాళ్ళు అల్లుళ్ళు నా మీద ఎందుకు కలిగారా దేవుడా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ అల్లుళ్ళు నా మీద ఇలా ఖర్చులతో దాడికి దిగటం కన్నా అలా అలిగుండటమే నయమనిపిస్తుంది. ఏళ్ల తరబడి రూపాయి కూడబెట్టిన డబ్బులన్నీ సంక్రాంతి పుంజుల్లా పోటీలు పడి మరీ తినేస్తున్నారే ఈ అల్లుళ్ళు అని అనుకొని తనలో తాను మాట్లాడుకుంటుంటే అప్పుడక్కడికొచ్చిన తాతారావు అల్లుళ్ళిద్దరూ తమ మామగారితో ఇలా అంటారు. చూడండి మావయ్య, మీరు మాకు పెట్టే ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారని మాకు తెలుసు. అంతేకాదు మావయ్య, అసలు ఈ అల్లుళ్ళిద్దరూ ఎందుకు ఇంతకాలం కొట్లాడుకున్నారు, ఇప్పుడెందుకిలా మా ఇంటి మీద పడ్డారనుకుంటున్నారు కదూ? అబ్బే, అలా ఏం లేదల్లుళ్ళు. చూడండి మావయ్య గారు, మాకు మీ పిల్లల్నిచ్చారు, అందుకు చాలా సంతోషం. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకొని మా కాపురాల్ని చక్కగా నడుపుతున్నారు కాబట్టి. కానీ వాళ్లతో మా పెళ్లిళ్ళు చేయడానికి మీరు చేసిన అబద్ధపు ప్రామిస్లున్నాయి చూడండి, అవే మాకు కోపాన్ని తెప్పించాయి. అవును, నిజమే మావయ్య, మాకింత కావాలని మేమేమీ అడగలేదే ఏనాడు.
కానీ మీ ఆర్భాటానికి పోయి మీరే అనవసరంగా మాకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని పెళ్లికి ముందు అందరి బంధువుల సమక్షంలో మాటిచ్చారు. పోని అవైనా తీర్చారా అంటే అది లేదు. మీ కారణంగా మా బంధువుల ముందు మేము తలదించుకోవాల్సొచ్చింది. ఇచ్చిన మాట తప్పారని మీకు మాటొచ్చింది. ఈ విషయాన్ని మీకు మాటల్లో చెప్పినా మీరు పెద్దగా లెక్క చేయరని మాకు అర్థమైంది. అందుకే నేను అన్నయ్య కలిసి మిమ్మల్ని మెంటల్ టెన్షన్ పెడితేనైనా మీరు దారికొస్తారనుకున్నాం. కానీ మీరు అలిగిన అల్లుళ్ళని మొహమాటానికి పిలిచి మేము రావణగానే ఊరుకున్నారు. అంటే మీరేమీ మారలేదు. చూడండి మావయ్య, మీ పిల్లల్ని చేసుకున్నాం కదా అని మీ నుంచి మేమేమీ ఆశించాం. అసలు మా గురించి మీరు ఆలోచించడం కూడా తప్పే. అంతేకాదండి, తీర్చే శక్తి కానీ ఉద్దేశం కానీ లేకపోతే ఒక్క మాట కూడా ఇవ్వకూడదు. అది తెలుసుకోండి. మీకు ఈ విషయాలు తెలియాలనే నేను తమ్ముడు కలిసిచ్చిన షాక్ ట్రీట్మెంటే ఎన్ని రోజుల ఖర్చులు. మా కోసం మీరు ఖర్చు చేసిన ప్రతి పైసా మేమే మీకు ఇచ్చేస్తాం. ఇక్కడి నుంచైనా అల్లుళ్ళ ముందు మీరు తల వంచుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీ అల్లుళ్ళు వాళ్ళ బంధువుల ముందు తల వంచుకునే పరిస్థితిని తేకండి అని అల్లుళ్ళిద్దరూ చెప్పిన విషయాలని, తను ఖర్చు చేసిన ప్రతి పైసా తిరిగిచ్చేస్తామని వాళ్ళన్న మాటలకి పిసినారి తాతారావు మనసు చివుక్కుమంది. తన అల్లుళ్ళు తనకి ఏం గుణపాఠం చెప్పాలనుకున్నారో అప్పుడు తనకి అర్థమైంది. అందుకే తన తప్పుని తాను తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవటానికి, నా పీనాసితనం వల్ల నేను మిమ్మల్ని చాలానే ఇబ్బంది పెట్టానని ఇప్పుడు తెలుస్తుంది అల్లుళ్ళు. నన్ను క్షమించండి. 2 కూతుళ్ళున్నారు. నేను వాళ్ళకి అన్నీ సరిగా అమర్చగలనో లేదో అన్న భయంతోటే ఈ పొదుపు మొదలెట్టాను. అది కాస్త నాలో పీనాసితనంగా మారిపోయి పాతుకుపోయింది. దాన్ని సరిచేయటానికి చాలా అబద్ధాలు కూడా ఆడేవాణ్ణి. ఇక నుండి మీకు మాటొచ్చేలాగాని నేను మాట పడేలాగాని నడుచుకోనయ్యా. ఈ సంక్రాంతితో మీ పీనాసి మామ చనిపోయాడు అంటూ మారిన మనిషిగా తన అల్లుళ్ళని సాదరంగా గౌరవించుకున్నాడు. అలా ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి కన్నా ఈ ఏడొచ్చిన సంక్రాంతి ఆ అల్లుళ్ళకి ఆ అత్తారింట్లో వాళ్ళకి చాలా ఆనందాల్ని మిగిల్చే వెళ్ళింది. తాతారావుకి బుద్ధి చెప్పింది. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఓ రోజు వాళ్ళింటికి సుందరి తమ్ముడు రంగా వస్తాడు. రంగాకి తన అక్క సుందరి మాటంటే వేదం. తన అక్క ఏం చెప్పినా చేస్తాడు. సుందరికి కూడా తన తమ్ముడంటే చాలా ఇష్టం. అలాంటి తమ్ముడు ఇంటికి రావటంతో సుందరి చాలా సంతోషిస్తుంది. తమ్ముడు రంగా, నువ్వింటికి రావడం వల్ల నాకెంతో సంతోషంగా ఉందిరా. చాలా ఆనందంగా ఉంది. నీ దగ్గరికి రావాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. చెప్పక్క, నువ్వెట్టా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? బావని బాగా చూసుకుంటున్నాడా? రంగా ఆ మాట అనగానే సుందరి ముఖం మార్చేస్తుంది. మౌనంగా ఉండిపోతుంది. తన తమ్ముడి సహాయం తీసుకొని తన మరిది అంజీని ఇంటిలో నుంచి తరిమేయటానికి ఇదే సరైన సమయం అనుకుని సంబరపడిపోతుంది. అనుకున్నదే తడవుగా తన తమ్ముడి ముందు బాధగా ఉన్నట్లు నటిస్తుంది. ఏం చెప్పమంటావురా తమ్ముడు? నా బతుకులో ఆనందమే లేదు, సంతోషం లేదు. ఈ ఇంటికి వచ్చానని మీరంతా అక్క బాగుంటుందని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే వేరేలా ఉందిరా పరిస్థితి అంతా అంటూ సుందరి కంటతడి పెట్టుకుంటుంది. బాధపడుతుంది. సుందరి కన్నీళ్లను చూసిన రంగా కోపం తెచ్చుకుంటాడు. ఆవేశంతో మాట్లాడతాడు. ఏమైందక్క? ఏమేం చెప్పు. బావని సరిగా చూసుకోవట్లేదా? ఎందుకే అట్ట కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఏమైందక్క నీకు? ఏం జరిగిందో చెప్పక్క. మీ బావ ఎప్పుడు చూసినా వాళ్ళ తమ్ముడు గురించే బెంగ పెట్టుకుంటున్నాడు. అంజి తింటున్నాడా లేడా, అంజి లేకపోతే తల్లడిల్లిపోవడం, అంజికి ఏ క్షణం ఏం కావాలి, ఇలా అంజి జపం చేస్తూనే ఉన్నాడు తమ్ముడు. నన్ను అస్సలు పట్టించుకోడు. నాకు చాలా బాధగా ఉందిరా. ఎంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదక్క ఇన్నాళ్ళు? నేనేం చేయలే చెప్పక్క, వెంటనే చేసేస్తాను. మా సంసారానికి వాడు అడ్డుపుల్లలా ఉన్నాడు తమ్ముడు. వాణ్ణి ఇంటి నుంచి పంపించడం నా వల్ల కావట్లేదు. మీ బావ దగ్గర చివాట్లు తింటూనే ఉన్నాను. మీ బావలో మాత్రం మార్పే రావట్లేదు. నా మీద మీ బావ ప్రేమ చూపించట్లేదురా. సుందరి మళ్లీ కంటతడి పెట్టుకుంటుంది. ఈసారి రంగా ఆవేశంగా అంజీని చంపెయ్యాలి అనేంత కోపంతో రగిలిపోతాడు. అక్క, నువ్వింకేడమక్క. ఆన్ని నేను చూసుకుంటాను. ఆడి సంగతి నాకు వదిలే అక్క. ఎంతకీ ఆడెక్కడున్నాడు? అదిగో ఆ బయట ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. సర్లేక్క, నేను ఆయన చూసుకుంటాలే. నువ్వే కాడి గురించి ఆలోచించడం ఆపేయి. నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. ఈలోపు నువ్వు నా కోసం ఏడేడిగా చికెన్ బిర్యానీ చేసి పెట్టు, సరేనా? ఏం చేయాలనుకుంటున్నావురా? నాకు కొంచెం చెప్పి చెయ్యి,
నువ్వు జాగ్రత్త. అక్క ఆడి సంగతి నాకు వదిలేసావు కదా, ఇక నా గురించి ఆలోచించమాక. చేతికి మట్టి అంటకుండా ఆడి గోల్ నీకు లేకుండా చేస్తాను, చూస్తా ఉండు. రంగా తన అక్క సుందరికి మాటిస్తాడు. బయట ఆడుకుంటున్న అంజిని చూస్తాడు. అంజి తన స్నేహితుడు రవీంద్రతో ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రంగా తన స్నేహితుడైన గౌతమ్ని అంజికి అడ్డుగా వెళ్ళమంటాడు. అప్పుడు అంజి కాలు జారి గౌతమ్ మీద పడిపోతాడు. గౌతమ్ అదే మంచి సమయం అనుకొని అంజీని కొట్టడం ప్రారంభిస్తాడు. ఏంట్రా నువ్వు, ఇట్టా పెద్దాళ్ళున్నారని కూడా చూసుకోవా? ఏంటా సుపో, ఆట సూత్రం ఏంటి? కొడతావా నన్ను? కొట్రా కొట్టు. సార్ మీరెవరో పెద్దవారిలా ఉన్నారు. నేను పొరపాటున మీ మీద జారిపడ్డాను సార్, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను చెప్పండి. ఇక చాలు ఆపరా ఎదవ, నన్ను ఎదిరించి మాట్లాడతావా? నేనేం చేస్తానో చూడు. గౌతమ్ ఆవేశంలో అంజీని కొట్టడం ప్రారంభిస్తాడు. అలా చాలాసేపు కొడుతూనే ఉంటాడు. ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. అంజీ ఎంత బ్రతిమాలినా కూడా గౌతమ్ కొట్టడం మాత్రం ఆపడు. ఇక మధ్యలో రవీంద్ర వచ్చి కల్పించుకుంటాడు. సార్ సార్ అంజీని కొట్టకండి సార్, అంజీ ఏ తప్పు చేయలేదు, వాణ్ణి కొట్టకండి. రేయ్, నువ్వు మధ్యలో కల్పించుకోకో. నువ్వెవడ్రా అసలు? ఆడు నన్ను ఎదురు మాట్లాడాడు, నాపై పడ్డాడు. సారీ కూడా చెప్పకుండా నన్నే చంపేసేలా చూస్తున్నాడు. ఆణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఈరోజు ఇటు బతకడు, నా చేతిలో చచ్చిపోతాడు. సార్ మీకు దండం పెడతాను సార్, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఇక నన్ను వదిలిపెట్టండి సార్, వేడుకుంటున్నాను సార్, నన్ను విడిచిపెట్టండి. నిన్నెట్టా వదులుతాన్రా, నిన్నేం చేస్తానో చూడు అంటూ గౌతమ్ అంజీ చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అంజీ ఎంత గింజుకుంటున్నా గౌతమ్ వదిలిపెట్టడు. అంజీని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది. రంగా చాలా సంతోషంగా సుందరి దగ్గరికి వస్తాడు. వస్తూ వస్తూ చాలా హుషారుగా ఉంటాడు. అక్క ఇంక నీకే ఇబ్బంది లేదు చూసుకో, నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఆ అంజిగడి గోళ నీకు ఇకపై ఉండదక్క, నువ్వు నిశ్చింతంగా ఉండు. రేయ్ రంగా, ఇంతకీ వాడిని ఏం చేశావురా? అబ్బా అదంతా అడక్కక్క, ముందు నేను చేయమన్నా చికెన్ బిర్యానీ చేసావా, తీసుకురా, మన ఇద్దరం చాలా సంతోషంగా తిందాం అంటూ రంగా చాలా ఆనందంగా అనటంతో సుందరి వేడివేడి బిర్యానీ వడ్డిస్తుంది. సుందరి రంగా ఇద్దరూ బిర్యానీ తింటూ ఉంటారు. ఈలోపు అక్కడికి రమేష్ వస్తాడు. అరే రంగా, ఎప్పుడొచ్చావు? ఏంటి సంగతులు? అక్కడందరూ బానే ఉన్నారా? బాగున్నారు బావా, రా బావా, అక్క ఏడి బిర్యానీ చేసింది, తిందాను రా బావా. అవునవును, మీ అక్క బిర్యానీ బాగా చేస్తుంది. ఇంతకీ సుందరి అంజీ ఎక్కడికి వెళ్ళాడు? వాడు తినడానికి రాలేదా? రమేష్ అలా అడిగేసరికి సుందరి మాట తడబడుతుంది. ఆ తర్వాత తేరుకుంటుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడులేండి, ఇప్పుడే తినడానికి రావాలి, కానీ ఇంకా రాలేదు. వాణ్ణి కూడా ఒకసారి పిలు, అందరం కలిసి తిందాం. అబ్బా వత్తాలే బావా, రాకరాకు వచ్చాను కదా, మనం కలిసి తినేద్దాం బావా. అక్క బావ కూడా వడ్డించు. రంగా అలా కంగారు పెట్టేసరికి సుందరి రమేష్కి వడ్డిస్తుంది. ఇంతలో అక్కడికి రవీంద్ర వస్తాడు. రవీంద్ర అక్కడికి రాగానే ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, మన అంజీని ఎవరో ఒక అన్నయ్య చాలాసేపు కొట్టాడు, నాకు చాలా బాధేసింది అన్నయ్య, చాలాసేపు కొడుతూనే ఉన్నాడు, ఆ తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, నాకు తెలియట్లేదు. ఇంతవరకు అంజీ ఇంటికి రాలేదన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. రవీంద్ర మాటలకి రమేష్కి చాలా కోపం వస్తుంది. ఇక అదే కోపంలో అంజీ కోసం వెతకటం మొదలు పెడతాడు. ఒక బంగళా దగ్గర గౌతమ్ రవీంద్రకు కనిపిస్తాడు. ఆ సమయంలో గౌతమ్ని పట్టుకుని రమేష్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టేస్తాడు. అప్పుడు గౌతమ్ నిజం చెప్తాడు. ఇక రమేష్ కోపంగా ఇంటికొచ్చి రంగాన్ని 2 దెబ్బలు కొడతాడు. రమేష్ రంగాన్ని చావగొడుతూ ఉండగా సుందరి రమేష్ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించండి, నా తమ్ముడు చేసిన తప్పే, ఏదో తెలుసో తెలియకో వాడి పని చేశాడండి. ఇంకెప్పుడు వాడు ఆ పని చేయకుండా నేను చూసుకుంటాను, వాడిని వదిలేయండి. ఇక సుందరి తన తమ్ముణ్ణి ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత రమేష్ తన తమ్ముడు అంజీ గాయాలకి మందు రాస్తూ ఉంటాడు. అంజీ వైపు సుందరి చాలా కసిగా చూస్తూ ఉంటుంది. తన తమ్ముణ్ణి తన చేత్తోనే ఇంటి నుంచి గెంటించేలా చేసిన అంజీపై సుందరి పగను పెంచుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.